హలో ఆల్, ఈ వీడియోలో రాత్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజ్ అయితే ఉన్నాయి. సబ్ టైటిల్స్తో కూడా చూడొచ్చు. ఇది ఒక పోర్చుగీస్ వెబ్ సిరీస్. ఐ థింక్ టోటల్గా 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 40 to 45 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక ఎంఎంఏ ఫైటింగ్ అకాడమీ నడుపుతున్న కోచ్కి ఒక చోట ఒకరోజు అనుకోకుండా మెయిన్ లీడ్ అయిన హీరో కొన్ని గాయాలతో అయితే కనిపిస్తాడు. తనని హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి తన దగ్గర అయితే పెట్టుకుంటాడు అన్నమాట. ఆఫ్టర్ దట్ ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఓవరాల్ కనుక అంటే ఇట్స్ ఎ డీసెంట్ వాచ్ భయ్యా. మీకు కనుక ఎంఎంఏ ఫైట్స్ అంటే ఇష్టము, సరదాగా ఒక ఫైటర్ యొక్క స్టోరీ చూద్దాము అనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై. అంటే మీకు ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ సర్ప్రైజెస్ ఏముండవు, ట్విస్టులు గట్ట ఏముండవు. జస్ట్ ఒక అండర్ డాగ్ క్యారెక్టర్ ఎంఎంఏ ఫైట్స్కి వెళ్ళడం, ఫైట్ చేయడం అంతే. తనకు ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది. సో ఈ వీటి పరంగా ఓకే అనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై అని చెప్తే డీసెంట్ వాచ్ అనమాట. సరదాగా టైం పాస్ అయితే అయిపోతుంది మీకు. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఈ ఎంఎంఏ ఫైట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగా ప్రెజెంట్ చేశారు. అది కూడా స్టార్టింగ్ ఆఫ్ ది ఎపిసోడ్స్ మాత్రమే. ఓకే, స్టార్టింగ్ ఆఫ్ ది ఎపిసోడ్స్ లో ఎంఎంఏ ఫైట్స్ కానీ, ఆ ట్రైనింగ్ సెషన్స్ కానీ, అండ్ అలాగే క్యారెక్టర్స్ కానీ వీటన్నిటిని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఇంట్రడ్యూస్ చేస్తారు. చాలా బాగా సెటప్ చేస్తారన్నమాట డ్రామా అంతటిని కూడా. అది బాగా వర్కౌట్ అయిందని చెప్తా. అండ్ అలాగే మెయిన్ గా హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో తనకు ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, డేంజరస్ ఫ్లాష్ బ్యాక్. ఆ ఫ్లాష్ బ్యాక్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఇంట్రెస్టింగ్ ఉంది అండ్ అలాగే ఎమోషన్ కూడా ఉంటుంది అనమాట ఆ ఫ్లాష్ బ్యాక్లో. అది చాలా బాగా వర్కౌట్ అయింది భయ్యా నాకు. ఆ ఫ్లాష్ బ్యాక్ అన్నది ఎమోషనల్లీ హార్డ్ హిట్టింగ్ ఉంటుంది అది. సో వర్కౌట్ అయింది నాకు. అండ్ అలాగే ఈ మిడిల్ ఎపిసోడ్స్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ డ్రామా ఏదైతే ఉందో ఆ డ్రామా కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ ఈ ఎంఎంఏ ఫైట్స్ కోచింగ్ స్టాఫ్ పరంగా కానీ, ట్రైనింగ్ సెషన్స్ కానీ, అండ్ అలాగే ఆపోజిట్ గ్యాంగ్ ఒకటి ఉంటుంది ఆల్ఫా మ్యారీ అని చెప్పేసి ఒక గ్యాంగ్, వాళ్ళ సైడ్ నుంచి ఉండే డ్రామా కానీ ఇదంతా కూడా ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేస్తారు. యాక్చువల్లీ ఈ డ్రామా అంతా కూడా ఇంట్రెస్టింగ్ ఉంది కాబట్టి డీసెంట్ వాచ్ అంటున్నా. ఆ డ్రామా కనుక వర్కౌట్ అవ్వకపోయి ఉంటే అసలు సిరీస్ చూడాల్సిన అవసరమే లేదు. బట్ యాక్చువల్లీ డ్రామా వర్కౌట్ అయింది, చాలా బాగా డిజైన్ చేశారు. అంటే అన్వాంటెడ్ స్టఫ్ ఎక్కువగా ఉండదు ఎక్కడ కూడా. అండ్ డ్రామా కూడా సెటిల్గా ఉంటుంది, క్యారెక్టర్స్ కూడా కనెక్ట్ అయ్యే విధంగానే ఉంటాయి. ఎక్కడ కూడా ఓవర్ ది టాప్ సీన్స్, ఓవర్ ది స్టఫ్ అయితే ఎక్కడ ఉండదు అనమాట. సో అందుకే డీసెంట్ వాచ్ అంటున్నా. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే సిరీస్ అంతా కూడా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. యూనో ఏం జరుగుతుందో మీకు తెలుసు, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ఎంఎంఏ ఫైట్స్ ఉన్న సిరీస్లు మనం చాలా చూసేసాం. ఇవి రెగ్యులర్గా వస్తున్నవే, కొత్తగా అయితే ఏముండదు మీకు. అవుట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ గట్రా ఏముండదు. నార్మల్ గానే రొటీన్ గానే ఉంటుంది, ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది. అండ్ అలాగే ఎంఎంఏ ఫైట్స్ తో మీకు ఏదైతే బిల్డప్ చేసుకుంటూ వెళ్తారో స్టోరీ అంతా కూడా, బట్ లాస్ట్ లో ఒక ఫైట్ ఉంటుంది, అది చాలా బిగ్ ఉండాలి ఫైట్. అసలు ఎక్స్పెక్టేషన్స్ అసలు చాలా ఎక్కువగా ఉంటాయి మీకు వన్స్ ఈ డ్రామా అంతా బిల్డ్ అయిన తర్వాత. బట్ ఆ ఫైట్ అనుకున్నంత కిక్ అయితే ఇవ్వదు భయ్య. చాలా నీరసంగా వెళ్ళిపోతుంది అనమాట ఆ ఫైట్ కూడా. లాస్ట్ ఎపిసోడే మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. అనుకున్నంత స్టఫ్ అయితే ఉండదు, ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా వరస్ట్ గా వెళ్తుంది అనమాట. సో అదొకటి బిగ్గెస్ట్ ప్రాబ్లం సిరీస్ కి. ఎందుకంటే అండర్ డాగ్ కింద ఉన్న హీరో అలా ఎవాల్వ్ అవుతూ కూడా ఒక రేంజ్కి వెళ్ళాలని మనం అనుకుంటాం. బట్ అంత రేంజ్ ఏమి ఉండదు ఇక్కడ. జస్ట్ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మొత్తం ఫ్లాట్ నరేషన్ ఉంటుంది అనమాట. సో అది కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఎక్కడ కూడా పెద్దగా ఎలివేషన్స్ ఉండవు, అండ్ ఎక్కడ కిక్ ఇచ్చే మూమెంట్స్ ఉండవు, హై ఇచ్చే మూమెంట్స్ కూడా ఏమి ఉండవు. జస్ట్ ఫ్లాట్ నరేషన్ ఉంటుంది అంతే. సో వీటి పరంగా ఓకే అనుకుంటే చూడండి, లేదంటే లేదు. స్కిప్ చేసిన పెద్ద ఫరక్ పడే సిరీస్ అయితే ఏం కాదు. బట్ ఒకసారి ట్రై చేయొచ్చు, టైం పాస్ అయితే అయిపోద్ది. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్లో ఉంది, ఫ్యామిలీతో అయితే చూడొద్దు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ దెన్ లవ్ యూ ఆల్, బై.